విజయాస్ తెలుగు కార్నర్కు స్వాగతం. ఈ వీడియోలో మనం పొంపాదేశ సంధి గురించి నేర్చుకోబోతున్నాం. ఈ సంధి నేర్చుకునే ముందు మనం కొన్ని ఉదాహరణలను ఇక్కడ గమనించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా సింగము ప్లస్ కొదమ. సింగము అనేది పూర్వపదం, మొదటి పదం. కొదమ అనేది పరపదం అంటే రెండవ పదం. ఈ మొదటి పదంలో ఉన్నటువంటి సింగము ప్లస్ రెండో పదంలో ఉన్నటువంటి కొదమ, ఈ రెండు పదాలు మనం కలిసినప్పుడు ఇక్కడ ఏర్పడే మార్పును మనం గమనించే ప్రయత్నం చేస్తే, మొదటి పదం చివర ఉన్నటువంటి ము అనే వర్ణం దగ్గర సింగపు కొదమ, సింగంపు కొదమ, ఈ ము అనే ప్రదేశంలో మనకి పు అనే అక్షరం కానీ సున్నాతో ఉన్న పు అనే అక్షరం కానీ వస్తుంది. ఈ మార్పు ప్రధానంగా మనం ఈ రెండు మార్పుల్ని మనం గమనించి ఈ సూత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. ఈ విధంగా మొదటి పదం సింగములోని చివరి ము అనేటటువంటి ప్రత్యయంలో కలిగినటువంటి మార్పులను మనం గమనించాలి. ఇప్పుడు రెండవదిగా విరసము ప్లస్ వచనం. విరసపు వచనం, విరసంపు వచనం ఎలా వచ్చిందా అంటే, ఈ మొదటి పదంలోని విరసములోని చివరి ప్రత్యయమైనటువంటి ము అనేటటువంటి ఈ చివరి ప్రత్యయం అనేటటువంటి మూలో మార్పు జరిగి ఈ ము స్థానంలో పు లేదు అంటే సున్నాతో ఉన్నటువంటి పు, ము తొలగిపోయి పు వచ్చేసరికి విరసము ప్లేస్లో విరసపు వచనం, లేదంటే సున్నాతో అంటే పూర్ణ బిందువుతో ఉన్న పు వచ్చినప్పుడు విరసంపు వచనం. ఈ విధంగా రెండు విధాలుగా పదాలు ఏర్పడడం మనం గమనించాలి. అదేవిధంగా మనం చూసినప్పుడు ప్రాంతము ప్లస్ వారు. ప్రాంతపు వారు, ప్రాంతంపు వారు అంటే ఈ ము స్థానంలో మనకి మొదటి పూర్వపదం చివర ఉన్నటువంటి ము అనేటటువంటి ప్రత్యయం, ఈ ము స్థానంలో మనకేం రావాలి? పు రావాలి. అప్పుడు ప్రాంతపు వారు, ము తొలగిపోద్ది కాబట్టి ప్రాంతపు వారు, లేదంటే సున్నాతో ఉన్నటువంటి పు వస్తే ప్రాంతంపు వారు. ఇప్పుడు మనం ప్రధానంగా గమనించినట్లయితే ఈ మూడు ఉదాహరణలు మనం ఇప్పుడు చూసాం. ఈ మూడు ఉదాహరణల్లో కూడా మనం ప్రధానంగా గమనించినప్పుడు ఏం గమనించాము? మొదటి పదం చివర మువర్ణకాలు ఉన్నాయి. సింగము, విరసము, ప్రాంతము అంటే పూర్వపదం చివర ము అనే అక్షరాన్ని మనం గమనిస్తున్నాం. తర్వాత పరపదంగా కొదమ, వచనం, వారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా ము స్థానంలో రెండు మార్పులు జరిగాయి. పు కనుకొస్తే సింగపు కొదమ, సున్నాతో ఉన్న పు వస్తే సింగంపు కొదమ. ఈ విధంగా ఈ మార్పులే కాకుండా ఇంకా మనం ప్రధానంగా గమనించాల్సిన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు సూత్రాన్ని గమనించబోతున్నాం. సూత్రం: కర్మధారయంబులందు మువర్ణకంబునకు బుంపులగు. ఇంతవరకు సూత్రం. కర్మధారయంబులందు మువర్ణకంబునకు బుంపులగు. ఇది సంస్కృతంగా మనం చూసుకుంటే సంధి అంటే కర్మధారయం సమాసంలో ఉన్న పదాల కనుక వస్తే అందులో మొదటి పదం మువర్ణకం అయితే అవి ఏమవుతాయంటే బుంపులు అవుతాయి, అంటే ఖచ్చితంగా జరుగుతాయి. బుంపులు అన్నప్పుడు పుంపులు అంటే పు మరియు సున్నాతో ఉన్న పు, సున్నాతో ఉన్న పూర్ణ బిందువుతో ఉన్న పు అయినా వస్తుంది, ము స్థానంలో లేదంటే పు అయినా వస్తుంది. ఇది సూత్రం. మరి కర్మధారయం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. కర్మధారయం అంటే విశేషణ విశేష్యములతో కూడినది కర్మధారయము. కర్మధారయ సమాసం మనం చిన్న క్లాసులో మీరు నేర్చుకున్నారు. అంటే కర్మధారయం సమాసం అంటే ఏంటి? ఉపమాన ఉపమేయముల మధ్య, విశేషణ విశేషముల మధ్య జరిగే సమాసాన్నే కర్మధారయము అంటాం. ఇక్కడ విశేషణము అంటే గుణాన్ని తెలిపేది, నామవాచక సర్వనామముల యొక్క గుణాన్ని తెలిపేది విశేషణం. మరి విశేష్యము అంటే వ్యాకరణ పరిభాషలో
నామవాచకాన్నే విశేష్యము అంటాం. అంటే ప్రధానంగా కర్మధారయ సమాసం అనేసరికి మనం తెల్ల చొక్కా అంటే తెల్లనైన చొక్కా, అంటే తెలుపు అనేది విశేషణమైతే చొక్కా అనేది నామవాచకం. ఇది మీకు తెలుసు. అంటే మొదటి పదం విశేషణంగా ఉంటే అది విశేషణ పూర్వపదం, రెండో పదం విశేషణంగా ఉంటే అది విశేషణ ఉత్తర పదం. ఇక్కడ పుంపాదేశ సంధిలో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే పుంపాదేశ సంధి పదాలలో అవి కర్మధారయ సమాస పదాలు అయి ఉంటాయి. అంటే సింగము కొదమ అంటే ఏంటి? సింగము అనేది విశేషణం, కొదమ అనేది నామవాచకం. అలాగే ఇక్కడ కర్మధారయం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అంటే విశేషణ విశేషములతో కూడినది కర్మధారయం. నెక్స్ట్ ఇలాంటి కర్మధారయంబులందు అంటే ఈ కర్మధారయ సమాస పదాలయందు మువర్ణకంబునకు, మువర్ణకం అంటే ము అంటే డు మూవులు ప్రథమా విభక్తి ప్రత్యయాలు కదా, అందులో ము ఉంటుంది. డు మూవుల్లో ము ఏకవచన ప్రత్యయం. ఇది డు ము వు ఈ మూడు ఏకవచన ప్రత్యయాలు. లు అనేది బహువచన ప్రత్యయం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ము వర్ణకంబునకు, వర్ణము అంటే ఏంటి? అక్షరం. ఓకే. ఈ కర్మధార సమాస పదంలో వచ్చినటువంటి మొదటి పదంలో ఉన్నటువంటి మువర్ణకంబునకు, ము అనే వర్ణకానికి ఇలా ఈ సింగము ప్లస్ కొదమ ఇది కర్మధారయ సమాస పదం కదా. అలాగే ఇలాంటి పదంలో వచ్చినటువంటి పూర్వపదం చివరున్నటువంటి మువర్ణ కంబునకు ఏమవుతాయంట? బుంపులగు. అంటే ఏంటి? బుంపులు వస్తాయి. బుంపులగు అంటే ఏం లేదు, పుంపులు అవుతాయి. అంటే పు లేదా పూర్ణ బిందువుతో ఉన్నటువంటి పు అనే అక్షరాలు వస్తాయి అని అర్థం. అంతే. పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లా మొదటి పదం పూర్వపదం చివర ము అనే వర్ణకం ఉంటుంది. అది కర్మధారయ సమాస పదమై ఉంటుంది. ఓకే. విరసము ప్లస్ వచనము అంటే విరసము అనేది విశేషణం, వచనం అనేది నామవాచకం. ఇలా కర్మధారయ సమాస పదం అయి ఉండి మొదటి పదం చివర మువర్ణకం ఉంటే ము స్థానంలో పు కానీ సున్నాతో ఉన్న పు కానీ వస్తాయి. అంతే. ఇదొక్కటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సింగపు కొదమ అనిచ్చిన, సింగంపు కొదమ అనిచ్చిన మీరు పూర్ణ బిందువుతో ఉన్న పూని చూడాలి. లేదు అంటే పు అనే అక్షరం ము స్థానంలో వస్తుంది. అంతే. ఈ ఒక్క మార్పుని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పారిభాషిక పదాలను మనం గమనించుదాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సూత్రం చూసాం. సూత్రాన్ని మళ్ళీ మీలో మీరు చెప్పుకోండి. కర్మధారయంబులందు మువర్ణకంబునకు బుంపులగు. కర్మధారయంబులందు డాష్ వర్ణమునకు పుంపులగు అనిస్తే మువర్ణకం. కర్మధారయంబులందు మువర్ణకంబునకు డాష్ అగు అంటే బుంపులగు. బుంపులు లేదంటే పుంపులు, ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సింపుల్గా మనం తెలుసుకోవాలంటే కర్మధారయ సమాసాల్లో మొదటి పదంలోని చివరి అక్షరమైన ము ప్రత్యయానికి, అంటే ఇప్పుడు ప్రాంతము ప్లస్ వారు అని ఉంటే ప్రాంతపు వారు, ఇది కర్మధారయ సమాస పదం. ఇది ఇలాంటి కర్మధారయ సమాసాల్లో మొదటి పదం ఏది? పూర్వపదం ప్రాంతము. ఈ ము ప్రాంతములో ఉన్న ము అనే ప్రత్యయానికి పు లేదు అంటే పూర్ణ బిందువుతో ఉన్న పూలు నిత్యంగా ఆదేశం అవుతాయని సూత్రానికి ఉన్న అర్థం. నిత్యంగా పారిభాషిక పదం ఇది. చూడండి, ఆదేశము పారిభాషిక పదము, ఆదేశము నిత్యంగా రావడం అంటే ఖచ్చితంగా సంధి జరుగుతుంది అని తెలియచేసేది వ్యాకరణ పరిభాషలో నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్యకార్యం మనకు ఉన్నాయి కదా సంధులు. ఇక్కడ నిత్యంగా రావడం అంటే సంధి ఖచ్చితంగా జరుగుతుందని అర్థం. ఆదేశం అవుతాయి అంటే ఆదేశము, పుంపాదేశ సంధి, సంధి పేరులోనే ఉంది ఆదేశం. ఏం ఆదేశం అవుతాయి? పుంపులు. అంటే ఆదేశం అంటే ఏంటి? శత్రువులాగా ఒక వర్ణం స్థానంలో వేరొక వర్ణం వచ్చి చేరితేనే దాన్ని ఆదేశము అంటాం. ఓకే. శత్రువు వలె వచ్చి చేరడం ఆదేశం అంటే ఇవి కూడా మీకు బిట్స్ అడుగుతారు. సిబిఎస్ఈ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ అడుగుతారు. ఆదేశం ఒక అక్షరం స్థానంలో వేరొక అక్షరం శత్రువు వలె ఎలా వస్తుందంట? శత్రువు వలె వచ్చి చేరితే దాన్ని ఏమంటాము? ఆదేశం అంటాం. మిత్రుడు వలె వచ్చి చేరితే దాన్ని ఆగమము అంటాం.
పారిభాషిక పదాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే మూ స్థానంలో ఏమొస్తుంది? ఆదేశంగా మూని తొలగించేస్తుంది. తొలగించేసి ఏమొస్తుందంటే మూని తొలగించేసి పూ వస్తుంది, లేదంటే సున్నాతో ఉన్న పూ వస్తుంది. అంటే ఈ మూ అనేవి తొలగిపోతాయి అన్నమాట. తొలగిపోయి పూ కానీ సున్నాతో ఉన్న పూర్ణ బిందువుతో ఉన్న పూ కానీ వస్తాయి అని అర్థం. ఆదేశం అన్నాడు కాబట్టి ఒక వర్ణాన్ని తొలగించి వేరొక వర్ణం రావడమే ఆదేశం. ఓకేనా? ఇక్కడ పారిభాషిక పదాలు చూడండి. విశేషణ విశేష్యములతో కూడినది కర్మధారయము. బిట్ అడుగుతారు. కర్మధారయం అంటే విశేషణ విశేష్యములతో కూడినది కర్మధారయము. మువర్ణకం అంటే ము ప్రత్యయం. మువర్ణకం అంటే ఏమి కాదు, ము ప్రత్యయం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రత్యయం అంటే టూ మూవులు ప్రథమా విభక్తిలో ఉన్న ఏకవచన ప్రత్యయం. ఓకే. నెక్స్ట్ గుంపులగు అంటే ఏంటి? అంటే పూర్ణ బిందువుతో ఉన్న పూలు తప్పనిసరిగా వస్తాయి అని అర్థం. గుంపులగు అంటే ఖచ్చితంగా వస్తాయి. ఇక మరికొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. చూడండి. కాగితము ప్లస్ పడవలు. ఇక్కడ మొదటి పదం చివర మువర్ణకం ఉంది. ఏమొస్తుంది చెప్పండి? మూ స్థానంలో ఏమొస్తాయి? పు. కాగితపు పడవలు, లేదంటే కాగితంపు పడవలు. స్కంధము ప్లస్ కైవారము. స్కంధపు కైవారము. మూ స్థానంలో ఇంకేమొస్తుంది? మీలో మీరు అనండి. స్కంధపు కైవారము, స్కంధంపు కైవారం. ఎందుకంటే సున్నాతో ఉన్న పూర్ణ బిందువుతో ఉన్న పు అనేది వస్తుంది. గోపురము కొలత. గోపురము ప్లస్ కొలత. మూ స్థానంలో మూ తొలగిపోయి గోపురపు కొలత, గోపురంపు కొలత. అంటే పూర్ణ బిందువుతో ఉన్న పు వస్తుంది. వజ్రము ప్లస్ గనులు. వజ్రపు గనులు. వజ్రపు గనులు. వజ్రంపు గనులు. కనక కంబము ప్లస్ గుళ్ళు. కనక కంబము ప్లస్ గుళ్ళు అంటే కనకము అంటే బంగారం, కంబము అంటే స్తంభము. కనక కంబము ప్లస్ గుళ్ళు. కనక కంబపు గుళ్ళు. కనక కంబంపు గుళ్ళు. సరసము ప్లస్ మాట. సరసపు మాట. సరసంపు మాట. ఇలాగే అన్ని ఉదాహరణలను మీరు తీసుకోవాలి. దేశము ప్లస్ రాయబారి. దేశపు రాయబారి. దేశంపు రాయబారి. ముత్తెము ప్లస్ సిరులు. ముత్తెపు సిరులు. ముత్తెంపు సిరులు. ప్రయాణము ప్లస్ రోజు. ప్రయాణపు రోజు. ప్రయాణంపు రోజు. అచ్చము ప్లస్ పూలతోట. అచ్చపు పూలతోట. అచ్చంపు పూలతోట. అంటే అచ్చమైన పూలతోట అని అర్థం ఏం లేదు. అచ్చము పూలతోట అంటే కర్మధారయ సమాస పదం అంటే ఏంటి? అచ్చమైన పూలతోట. విశేషణము నామవాచకంతో ఏర్పడేది. నామవాచకాన్ని విశేష్యము అంటారు. నీలము గండ్లు. నీలమైన గండ్లు అని అర్థం. అక్కడ నీలము అనేది విశేషణము, గండ్లు అనేది నామవాచకము. విశేషణ విశేషాలతో ఏర్పడిందే కర్మధారయము. అలాంటి సమాస పదాల్లో పూర్వపదం మువర్ణకం ఏమవుతుంది? పు, లేదు అంటే పూర్ణ బిందువుతో ఉన్న పుగా మారుతుంది అని సూత్రం యొక్క అర్థం. చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు. ఈజీగా మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు. మధురము ప్లస్ రచన. మధురపు రచన. మధురంపు రచన. రంపము ప్లస్ కోత. రంపపు కోత. రంపంపు కోత. ఇలానే అనేక ఉదాహరణలు మీరు గ్యాదర్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ ఫ్రమ్ ప్రీవియస్ బోర్డ్ పేపర్స్. అంటే చాలా ప్రీవియస్ పేపర్స్లోంచి నేను బిట్స్ అన్నీ గ్యాదర్ చేశాను. ఈ ఉదాహరణలను అన్నీ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఇందులోంచే ఖచ్చితంగా మీకు బిట్స్ అనేవి బోర్డులో ఇవ్వడం జరుగుతుంది. మొదటగా విశేషణ విశేష్యముల కగు. విశేషణ విశేష్యముల కగు సమాసములు ఏమంటారు? బహువ్రీహి, ద్వంద్వ, ద్విగు, కర్మధారయ. విశేషణ విశేష్యములతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం. సరసపు మాట. ఈ పదాన్ని విడదీసి రాయండి. సరసపు. ఇక్కడ పూ మీకు కనిపించిందంటే ఈ ప్లేస్లో మనకి ఏం రావాలి? మూ రావాలి. ఓకే. పూ చూడగానే మీరు మూ గుర్తుపెట్టుకోవాలి. సరస ప్లస్ మాట రాంగ్. సరసము ప్లస్ మాట సరసపు మాట. ఇది కరెక్ట్. ఇక్కడ సరసంపు ప్లస్ మాట ఇచ్చాడు. ఇది చూడగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు.
కలిపినప్పుడు సరసంపు మాట సరసపు మాట వస్తాయి, కానీ విడదీసినప్పుడు మొదటి పదం చివర మనకి ము అనేది రావాలి. కాగితపు గుండెలు అనే పదాన్ని విడదీయండి. కాగితపు ప్లస్ గుండెలు, కాగితము ప్లస్ గుండెలు, కాగితంపు గుండెలు, కాగిత ప్లస్ గుండెలు. ఇవన్నీ మోడల్ పేపర్లో వచ్చినవే. కాగితము ప్లస్ గుండెలు విడదీసినప్పుడు మొదటి పదం చివర ము రావాలి, కలిపినప్పుడు పు పూర్ణ బిందువుతోన్న పు రావాలి. 4వదిగా కర్మధారయమున మువర్ణమునకు పుంపులగు. ఈ సూత్రం ఉదాహరణ ఏది? మెరుపు కళ, గెలుపు గుర్రం, కలుపు మొక్క, ద్వారపు తోరణం. ఇవి మరి విడదీసినప్పుడు మనకి ఏం రావాలి? విడదీసినప్పుడు మొదటి పదం మువర్ణకం రావాలి మనకి పూర్వపదం చివర. మెరుము రాదు, గెలుము రాదు, కలుము రాదు, ద్వారము వస్తుంది. ద్వారము ప్లస్ తోరణం, ద్వారపు తోరణం. ధాన్యపు గాదులు ఏ సంధి? పూ వచ్చింది కాబట్టి మనకి పుంపాదేశ సంధి ఈజీగా తెలుస్తుంది. పుంపాదేశ సంధి. ప్రపంచము ప్లస్ అంగడి, ఈ సంధి కలిపితే వచ్చే రూపం ఏమిటి? ప్రపంచం అంగడి, ప్రపంచం గడి, ప్రపంచము అంగడి, ప్రపంచపు అంగడి. ఇక్కడ మొదటి పదం చివర ము వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకి పు అనేది ము స్థానంలో పు వస్తుంది. మీకు వెంటనే అది గుర్తుకు రావాలి. 7వది క్రింది ఉదాహరణలలో పుంపాదేశ సంధికి చెందిన ఉదాహరణ గుర్తించండి. పూర్వపు రోజులు, భయపడు, ముత్యాల సరాలు, శ్రీమంతురాలు. పుంపాదేశ సంధి ఉదాహరణ అనగానే మనకి పు సున్నాతో ఉన్న పు కనిపిస్తుంది కాబట్టి పూర్వపు రోజులు. విడదీస్తే పూర్వము ప్లస్ రోజులు, పూర్వపు రోజులు. రక్తపు పోటు సంధిని విడదీయండి. రక్తము ప్లస్ పోటు, రక్తపు పోటు అనేది కరెక్ట్. రక్తము ప్లస్ పోటు, రక్తపు పోటు. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవ్వరు. ఇక్కడ విడదీసినట్టు ఖచ్చితంగా మువర్ణకం రావాలి మొదటి పదం చివర. కలిపినప్పుడు మాత్రమే పు సున్నాతో ఉన్న పు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పుంపులగు అనగా లేదంటే పుంపులు అవ్వడం అంటే ఏంటి అంటే పుంపులు వికల్పంగా రావడం, పుంపులు నిత్యంగా రావడం, పుంపులు బహుళంగా రావడం, పైవేవి కావు. వికల్పం అంటే ఒకసారి వచ్చి ఒకసారి రాకపోవడం, నిత్యం అంటే ఖచ్చితంగా రావడం, బహుళం అంటే 4 విధాలు. గుంపులగు అంటే ఖచ్చితంగా వస్తాయి అని అర్థం, అంటే నిత్యము. పారిభాషిక పదమేంటి? నిత్యము. కర్మధారయం అనగా డాష్ విశేషణ విశేషములతో కూడినది కర్మధారయము. ఇలా కూడా మనల్ని బిట్టు అడుగుతూ ఉంటారు. మువర్ణకం అనగా ము ప్రత్యయం అని అర్థం. పుంపులగు అనగా పుంపులు తప్పనిసరిగా వస్తాయి అని అర్థం. ఓకే, అన్ని ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ మనం కవర్ చేయడం జరిగింది. అనేక ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చక్కగా ప్రాక్టీస్ చేసుకొని సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకొని ఇచ్చిన ఉదాహరణలని సులభంగా గుర్తుపెట్టుకొని మీరు మంచి మార్కులు సాధిస్తారని కోరుతూ సెలవు.